నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రూపాయి బక్కచిక్కిపోతోంది. జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయిందని భయపడిన మర్నాడే మరింత క్షీణించింది. అంతా బాగుంది, భారతదేశ నిర్మాణం మాతోనే అని అరచేతిలో నక్షత్రాలను చూపించిన నేతలకు 10 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు వాస్తవాలను చూపించింది. ఇప్పుడు నా వంతంటూ రూపాయి వచ్చింది. మాంద్యంలోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఆర్థిక వ్యవస్థకు ఏమైంది అంటే ఒకటే సమాధానం: గతం తాలూకు నిర్ణయాలే వర్తమానంలో ప్రతిఫలిస్తాయనేదే. కొన్నాళ్లుగా ఆర్థిక వ్యవస్థతో ఆడిన ప్రమాదకర ఆట ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. బంగారం, ముడి చమురు, బొగ్గు దిగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితుల్లో దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన కేంద్రం భారత్ని విదేశీ విపణిగా మార్చేస్తోంది. సంస్కరణల జూదం స్థానిక మార్కెట్లను కనుమరుగు చేస్తుండగా నవరత్న కంపెనీలు కూడా బక్కచిక్కిపోతున్నాయి. వైకుంఠపాళిలో ఒక్కో మెట్టు ఎక్కిన భారత ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వేగంగా సాగుతోంది. రూపాయి క్షీణత అందులో భాగమే. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సన్నిహితుడు జోసెఫ్ గ్లోబెల్స్ అమలు జరిపిన వ్యూహం. కానీ నిలకడ మీదైనా సరే నిజం తెలియక మారదు. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ తీరు కూడా ఇదే. ఇన్నాళ్లు భారత ఆర్థిక వృద్ధిపై పాలకులు చెప్పిన మాటలు ఒట్టివేనని కళ్లకు కనబడుతున్న వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ జాతీయోత్పత్తి 10 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన ప్రమాద ఘంటికను మరవకముందే రూపాయి జీవితకాల బలహీన స్థాయికి చేరింది. సోమవారం 110 పైసలు పడిపోయి 58 రూపాయల 15 పైసలకు చేరి బెంబేలెత్తించిన రూపాయి మంగళవారం మరింత బలహీనపడింది. ఏకంగా 82 పైసలు పడిపోయి 58 రూపాయల 98 పైసలకు క్షీణించింది. రేపో మాపో రూపాయి మారకం విలువ 60 రూపాయలకు చేరినప్పటికీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న సంకేతాలకు బలాన్నిచ్చింది. ఇంతకీ రూపాయి ఎందుకు బక్కచిక్కింది? ఈ పతనం ఇక్కడితో ఆగే పరిస్థితి లేదనే వాదనలకు కారణాలేంటి అంటే, భారతంలో కర్ణుడి చావు మాదిరిగానే రూపాయి బలహీనానికి కొన్ని పరిస్థితులే కారణం కాదు. దేశాన్ని ఆర్థిక ప్రయోగశాల చేయడం వల్ల అంతర్జాతీయ పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పోనీ దేశీయంగానైనా పటిష్టంగా ఉన్నామా అంటే యూపీఏ ఏలుబడిలో అవన్నీ అమెరికా చుట్టూ తిరిగే ఆర్థిక విధానాలుగా మారిపోయాయి. ఒప్పందాలు చేసుకునేటప్పుడు విదేశాలకు సాగిలా పడటం వల్ల దేశ ఆర్థిక భవిష్యత్ మూల్యం చెల్లించుకుంటోంది. రూపాయి పతనమే ఇందుకు నిదర్శనం. రూపాయి బలహీనానికి కారణమై మనం సరిదిద్దలేని పరిస్థితులు వస్తే అందులో మొదటిది డాలర్ బలోపేతమవడం. ఆర్థికంగా దిగజారిన అమెరికా క్రమంగా కోలుకుంటోంది. కలవరపెట్టిన నిరుద్యోగిత తగ్గింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఉద్దీపన పథకాల ఉపసంహరణ దిశగా ముందుకు సాగుతోంది. ఈ సంకేతాలతో మదుపరులు డాలర్పై పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే సమయంలో చైనా ఆర్థిక వృద్ధి జోరు తగ్గడం డాలర్ బలోపేతానికి పరోక్ష కారణమైంది. ఇక ఎగుమతి దిగుమతుల్లో అంతరం రూపాయిని బలహీనం చేసింది. ఇందులో ముడి చమురు దిగుమతి మనకు తప్పనిసరి. కానీ బలహీనపడిన రూపాయి వల్ల మన విదేశీ నిల్వలు వేగంగా ఖర్చయిపోతున్నాయి. 2 ఏళ్ల క్రితం ముడి చమురు బ్యారెల్ కి $118 గరిష్ట స్థాయికి తాకింది. కానీ అప్పుడు రూపాయి మారకం విలువ 44 రూపాయల 40 పైసలే. ఇప్పుడు బ్యారెల్ ముడి చమురు 103కి తగ్గినప్పటికీ రూపాయి బలహీన పడటం వల్ల అంతకంటే అధికంగా చెల్లించాల్సొస్తోంది. బంగారం వెలుగులు భారత ఆర్థిక వ్యవస్థ తిమిరంతో సమరం చేయాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. ఏప్రిల్లో 142 టన్నుల బంగారం దిగుమతి కాగా మేలో అది 162 టన్నులకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతి నెలకు సగటున 70 టన్నులు ఉండగా ఇప్పుడు మాత్రం తొలి 2 నెలలకే ఏకంగా 152 సగటు నమోదైంది. అంటే దిగుమతి దాదాపు రెట్టింపు పెరిగింది. బంగారం దిగుమతితో మనం కోల్పోయిన విదేశీ మారకం విలువ $15 మిలియన్.
ఒకప్పుడు భారతీయులకు బంగారం ఆభరణం మాత్రమే. ఇప్పుడు మాత్రం అది ఓ మంచి పెట్టుబడి సాధనంగా మారిపోయింది. పెట్టుబడిగా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఇవ్వడం సహా తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తుండటంతో భారతీయులు పసిడి వెంట పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్ని తప్పించేందుకు బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 4 నుంచి 6% పెంచింది. అయినప్పటికీ దిగుమతి ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ నెల 5న సుంకాన్ని 6 నుంచి 8% పెంచింది. అయితే దిగుమతి సుంకం పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని కేంద్రం భయపడుతోంది. మరోవైపు బంగారం దిగుమతుల్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం ఇటీవలే ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లను తీసుకొచ్చింది. బంగారం రుణాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. 50 గ్రాములకు మించి రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించింది. కానీ ఇవేవీ ఫలితమిస్తున్న దాఖలా కనిపించడం లేదు. ఇలా తరలిపోతున్న విదేశీ మారక ద్రవ్యం రూపాయిని బలహీనం చేస్తూనే ఉంది. డాలర్ బలోపేతం, ముడి చమురుపై ఏ చర్యలు తీసుకోలేకపోయినా, బంగారం దిగుమతి నియంత్రణ సాధ్యం కాకపోయినా ఏళ్లుగా ప్రభుత్వ పరంగా జరుగుతున్న తప్పులు ఇప్పుడు రూపాయి పతనానికి కారణమయ్యాయి. భారత్ ఇతర దేశాలకు చేస్తున్న ఎగుమతుల కంటే అది చేసుకుంటున్న దిగుమతులు అధికం. ఒక్క చైనా విషయమే తీసుకుంటే 2012-13లో భారత్ నుంచి చైనాకు ఎగుమతి $13.52 బిలియన్ ఉండగా చైనా నుంచి భారత్కు $54.3 బిలియన్ దిగుమతులొస్తున్నాయి. రెండు దేశాల మధ్య తేడా $40 బిలియన్ పైనే. అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాలతో ఎగుమతి దిగుమతుల్లోనూ ఇదే అంతరం. దేశీయ ఉత్పత్తికి చేయూతనిచ్చి ఎగుమతుల్ని పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం తిరోగమన విధానాల వైపే మొగ్గింది. దీంతో మౌలిక సదుపాయాల వసతుల కల్పన పడకేయడం, విద్యుత్ సంక్షోభం పరిశ్రమల్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ వందల సంఖ్యలో చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. నాణ్యత లేని చైనా ఉత్పత్తుల్ని కట్టడి చేయకపోవడంతో మిగిలిన పరిశ్రమలు దెబ్బతిన్నాయి. దేశీయ ఉత్పత్తి తగ్గడంతో ఆ మేరకు విదేశీ ఉత్పత్తులు దేశాన్ని ముంచెత్తాయి. అందుకే జాతీయోత్పత్తి 10% దాటుతుందన్న కలలు క్రమంగా కరిగి జీడీపీ 5%కి చేరి 10 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో మన నేతల కళ్లు బైర్లు కమ్మాయి. ఇక వాణిజ్య లోటు 4.8%కి చేరడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో దిగ్గజ ఆర్థిక రంగ నిపుణుల బృందమైన కేంద్రం బెంబేలెత్తుతోంది. ఈ ప్రమాద ఘంటికల్ని ముందే అంచనా వేసి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం విదేశీ పర్యటనలు చేసి పెట్టుబడులకు స్వాగతం పలికారు. ఫలితం మాత్రం శూన్యం. అంటే ఈ ఎక్స్పోర్ట్స్ పెరగడంలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్కువయ్యాయి ఎక్స్పోర్ట్స్ కంటే. సో ఇటువంటి సిచ్యువేషన్లో అసలే ఏదో మూలిగే కుక్క మీద ఏదో పడినట్టు, తాటికాయ పడినట్టు, మళ్ళీ ఇప్పుడు ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా యాడ్ అయ్యాయి. ఇంపోర్ట్ కంట్రోల్ చేయటం అంటే లిబరలైజేషన్ అయిపోయాం కదా, చేస్తే నష్టం మన ఇండియాకి ఇమేజ్కి, దాన్ని లెక్క చేయకూడదు. హౌ చైనా ఇస్ ప్రొటెక్టింగ్ దేర్ ఎకానమీ. మనం కూడా మన ఎకానమీని మన ఇంట్రెస్ట్లో కొంతవరకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే మనకి ఇంకా నష్టం వస్తుంది. దానివల్ల డెఫిసిట్ ఎక్కువ అవుతుంది బడ్జెట్లో. ఈ పరిస్థితుల నివారణకు ఆర్బీఐ చర్యలు తీసుకుందామంటే ద్రవ్యోల్బణం భయపెడుతోంది. అందుకే 13 సార్లు సమీక్ష జరిపిన ఆర్బీఐ కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. వడ్డీ రేట్లను తగ్గిస్తే బ్యాంకులు, పరిశ్రమలకు ఇతోధికంగా సహాయం చేసే వీలుందని తెలిసినా అది ధరల పెరుగుదలకు దారితీస్తుందని వెనకంజ వేసింది. ప్రజల కోసం వృద్ధి త్యాగం చెయ్యక తప్పదని పదే స్పష్టం చేసింది. ఇక రూపాయి క్షీణతపై స్పందించిన ఆర్బీఐ మారక విలువలో భారీ తేడా వస్తే గానీ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రూపాయిని బలోపేతం చేయాలంటే మార్కెట్లో డాలర్లను అమ్మాలనే కృత్రిమ విధానాల జోలికి వెళ్లమని ఇప్పటికే స్పష్టం చేసింది. Strengthening of the dollar is impacting the currencies of countries with current account deficit. I gave examples of countries, South Africa, Brazil, Chile, Turkey. The currency has depreciated, so the Indian rupee has depreciated. But our flows are strong. Inflows are very strong. It adds to import costs, that I agree. It's not a cause for alarm, and I think the rupee will stabilize and will find its correct level. ప్రభుత్వం మాత్రం రూపాయి బలహీనంపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. బయటపడాల్సిందేమీ లేదని చెబుతోంది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫీర్ అయ్యి మార్కెట్లో రూపాయి పతనం కాకుండా తగు చర్యలు తీసుకోవడం అన్నటువంటి జరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లెట్ మార్కెట్ డిసైడ్ ఇట్స్ ఓన్ రేట్
అన్నటువంటి పాలసీలో రిజర్వ్ బ్యాంక్ ఇంతవరకు కూడా ఇంటర్ఫేర్ కాలేదు. కాబట్టి రూపాయి పతనం ఇంకా ఎక్కువ జరుగుతోంది. చిదంబరం మాటల్లో అర్ధసత్యమే ఉంది. ఇతర దేశాల్లోనూ కరెన్సీ పడిపోతున్నప్పటికీ వర్ధమాన దేశాల్లో కరెంటు ఖాతా లోటు ప్రమాదకరంగా కనిపిస్తోంది. భారత్లో మాత్రమే అనే విషయాన్ని విత్తమంత్రి తెలియనట్లే నటిస్తున్నారు. ఇక రూపాయి మరింత పడిపోకపోవడానికి భారత్లోకి వస్తున్న పెట్టుబడులే కారణం. విదేశీ మదుపరులు వెనకంజ వేస్తే రూపాయి పతనం మరింత వేగంగా పడిపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇకనైనా కేంద్రం కఠిన చర్యలు చేపట్టాలి. వృద్ధి రేటు, రూపాయి విలువ పడిపోతున్నా, కరెంటు ఖాతా లోటు పెరుగుతున్నా కారణం దిగుమతులే. బొగ్గు, ఎరువులు, తుక్కు, ఉక్కు సహా ఇతర ఉత్పత్తులు భారీగా దిగుమతవుతున్నాయి. వీటిలో తప్పనిసరైన వాటిని తప్పిస్తే మిగిలిన వాటి దిగుమతిపై నియంత్రణ పాటించాలి. దేశంలో 7 లక్షల కోట్ల రూపాయల విలువైన 215 ప్రాజెక్టులు వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయని ఆర్థిక శాఖ ఇటీవలే తెలిపింది. ఆ సమస్యల్ని గుర్తించి పరిష్కారం చూపేందుకు కేబినెట్ కార్యదర్శి అనిల్ స్వరూప్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కుంభకోణాలతో తగ్గిన భారత బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహాప్రయత్నం చేస్తే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునే దాఖలా కనిపించడం లేదు. మరి ఎన్నికల ఏడాదిలో సంక్షేమం మాట పలుకుతున్న యూపీఏ సర్కార్ దేశాన్ని ఏ తీరానికి చేరుస్తుందో. చట్టాలెన్ని తెచ్చినా, ఎంత అభివృద్ధి సాధించినా బాలల తలరాత మాత్రం మారడం లేదు. చిరునవ్వులతో బడికి వెళ్లాల్సిన చిన్నారులు వెట్టి చాకరీ బారిన పడుతూనే ఉన్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో సామర్థ్యానికి మించిన కష్టం చేస్తున్నారు. చిరుప్రాయంలోనే అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్ల నుంచి పరిశ్రమల వరకు ఇప్పటికీ అనేక చోట్ల బాల కార్మికులు దర్శనమిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలతో పాటు భారత్ను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అయినా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే. చిన్నారి కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా విశ్వవ్యాప్తంగా నేటికి 20 కోట్లకు పైగా చిన్నారులు బాల కార్మిక వ్యవస్థలో మగ్గుతున్నారు. ఇది బడిబాట పట్టాల్సిన అనేక మంది చిన్నారుల దీన పరిస్థితి. నేటి బాలలే రేపటి పౌరులన్న మహాత్మా గాంధీ మాటలు, కన్న కలలు బాల కార్మికుల స్వేదంలో కొట్టుకుపోతున్నాయి. బుడిబుడి అడుగులతో పాఠశాల దారి పట్టాల్సిన పసిముగ్గలు యంత్రాల్లా పనిచేసే పనిముట్లుగా మారుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో సామర్థ్యానికి మించిన చాకిరీ చేస్తున్నారు. లేత వయసులోనే కార్మికులుగా మారుతూ బంగారం లాంటి బాల్య స్మృతులకు దూరమవుతున్నారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని చట్టాలు తెచ్చినా ఇప్పటికీ అనేక మంది చిన్నారులు ఇందులో చిక్కుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉక్కుపాదంతో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని, అందుకోసం కృషి చేస్తున్నామని ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తూనే ఉన్నాయి. అయితే వీరి ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సుమారు 180 కోట్ల మంది 15 ఏళ్లలోపు చిన్నారులుంటే అందులో 21.8 కోట్ల మంది బాలలు ఈ వ్యవస్థ కబంధహస్తాల్లో చిక్కుకున్నవారే. ఇందులో 10 కోట్ల మంది బాలికలే అన్నది ఆందోళనకర విషయం. బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నది వ్యవసాయ రంగంలోనే. నివేదికలు వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం బాల కార్మికుల్లో 60% మంది
ఈ రంగంలోనే చెమటోడ్చుతున్నారు. అంకెల వారీగా చూస్తే వీరి సంఖ్య 12.9 కోట్లుగా ఉంది. దీంతో పాటు 5 నుంచి 7 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు అధిక శాతం పంట పొలాల్లోనే పనిచేస్తున్నారు. ఓ అంతర్జాతీయ సంస్థ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సాగులో పనిచేస్తున్న వారిలో 14 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారు 6% ఉన్నారు. ఇందులో ఆర్థిక సమస్యలతో పనిచేస్తున్న వారు కొందరైతే తల్లిదండ్రుల ఒత్తిడితో చేస్తున్నవారు మరికొందరు. ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రసాయన, ఔషధ, వజ్రాల తయారీ లాంటి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 11.5 కోట్లుగా ఉంది. అలాంటి పరిశ్రమల్లో పనిచేయడం వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. అదేగాక రాత్రి విధులు, ఎక్కువ సమయం పని వల్ల చిన్నారులు తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారతావనిలో బాల కార్మిక వ్యవస్థ ఇంకా సవాల్ విసురుతోంది. స్వచ్ఛంద సంస్థల నివేదికల ప్రకారం దేశంలో నేటికి 6 కోట్ల మంది బాల కార్మికులున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్లో ఈ వ్యవస్థ అధికంగా ఉంది. ఇక్కడ ప్రతి 8 మంది బాలల్లో ఒకరు బాల కార్మికులే. పూట గడవడానికి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ అనేక మంది చిన్నారుల జీవితాలు వసివాడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం దేశంలో కేవలం 1.26 కోట్ల మందే బాల కార్మికులు ఉన్నారని మభ్యపెడుతోంది. మన దేశంలో అత్యధికంగా బాలలు హోటళ్లు, వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. సంస్థ నివేదికల ప్రకారం 3,50,000 మంది చిన్నారులు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరందరూ రోజుకి 12 గంటలకు పైగా కష్టపడుతున్నారు. ఇక బయటి సమాజానికి తెలియకుండా ఇళ్లల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 25 లక్షలకు పైగానే ఉంటుందని సంస్థ తెలిపింది. ఇవే కాకుండా గృహ నిర్మాణ రంగంలో బాల కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీటికి తోడు గ్రామీణ భారతంలో బడికి వెళ్లకుండా సంప్రదాయ పనులకు వెళుతున్న వారి సంఖ్య వీటన్నింటికంటే ఎక్కువగా ఉంది. మరి మన చట్టాలు ఏం చేస్తున్నాయనే అనుమానం రావచ్చు. అందుకే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు భారత ప్రభుత్వం 1986లోనే ఓ చట్టాన్ని రూపొందించింది. ప్రమాదకర వృత్తుల్లో బాలలు పనిచేయడాన్ని నిషేధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 10,000 రూపాయల జరిమానాతో పాటు నెల్లాళ్ల జైలు శిక్ష విధిస్తామని చట్టంలో పేర్కొంది. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్నే ఉదాహరణగా తీసుకుంటే గడిచిన 16 ఏళ్లలో చిన్నారుల్ని పనిలో పెట్టుకున్న 12,000 మందికి కేవలం 100 రూపాయల జరిమానాతో సరిపెట్టారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారుల్ని చదువులకు దూరం చేస్తున్న బాల కార్మిక వ్యవస్థకు ప్రభుత్వ నిర్లక్ష్యం ఓ కారణమైతే మరో కారణం పేదరికమేనని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తల్లిదండ్రుల్లో నిరక్షరాస్యత తోడవుతోంది. చాలా మంది ఉన్న ఊర్లో ఉపాధి లేక మరో చోటికి వలస వెళ్తున్నారు. అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తరువాత మరో చోటికి పయనమవుతున్నారు. ఇలా ఓ స్థిరత్వం లేకుండా ఉపాధి మార్గాల అన్వేషణ వల్ల కొంతమంది పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వాల కంటే స్వచ్ఛంద సంస్థలే బాగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. దేశంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఒక ఐటీ కంపెనీ దగ్గర టీ కొట్టులో పనిచేస్తున్న ఓ బాలుడితో చిన్న ప్రయోగం చేసింది. రోజూ బాలుణ్ణి చూసి మరీ పట్టించుకోని ఉద్యోగస్తుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి విజయం సాధించింది. బాలుణ్ణి కంపెనీ సీఈఓ హోదాలో ఉద్యోగస్తులకు పరిచయం చేసింది. అది చూసి ఇన్ని రోజులు వారు చేసిన తప్పును గుర్తించిన ఉద్యోగస్తులు ఎంతో మంది బాల కార్మికుల సమాచారం ఆ స్వచ్ఛంద సంస్థకు అందించారు. అలా ఆ చిన్న ప్రయత్నమే 500 మందికి పైగా చిన్నారుల భవిష్యత్ను మార్చింది.
దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతున్న బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలంటే ముందుగా పేదరికాన్ని తగ్గించాలి. ఈ దిశగా ప్రభుత్వం చేపడుతున్న పథకాల్ని పక్కగా అమలు చేయాలి. పరిశ్రమలు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించి చిన్నారుల్ని పనిలోకి తీసుకోకూడదు. ముఖ్యంగా 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వీటన్నింటికీ తోడు బాల కార్మిక వ్యతిరేక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. పిల్లల్ని పనిలో పెట్టుకున్న వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించాలి. అందుకే ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఏటా అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుగుతోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ శాఖలలో ఉన్న వ్యక్తులను సమన్వయపరిచి ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే HIV AIDS కు మనం ప్రచారం కల్పించినాం ప్రజలలో, అట్లాగే మీరు బాల కార్మికులను పెట్టుకుంటే మీరు శిక్షార్హులు, మీరు పెట్టుకోవడానికి లేదు అని చెప్పేసి ప్రచారం కల్పిస్తే ఆ బాల కార్మికులు పెట్టుకోవడానికి ఎగువ మధ్య తరగతి వర్గాలు వీళ్ళంతా కూడా భయపడతాయి. అందుకే ఈ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన కావాలంటే రాజకీయ చిత్తశుద్ధి ముఖ్యం. అది లేనప్పుడు ఇలాంటి ఎన్ని దినోత్సవాలు జరుపుకున్నా అర్థం లేదు. ఇకనైనా బాలల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. బాల కార్మిక వ్యవస్థ నియంత్రణ కోసం నడుం బిగించాలి.